నమస్తే అండి. నమస్తే అండి. ఓకే. కెరీర్‌లో లైక్ సీఈసీ స్టూడెంట్స్‌కి, ఎంఈసీ స్టూడెంట్స్‌కి ఫ్యూచర్ ఎలా ఉంటది? సో వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఫ్యూచర్‌లో ఏదైనా మంచి యూనివర్సిటీస్‌కి వెళ్ళాలన్నా, లేదంటే మంచి పొజిషన్స్‌కి వెళ్ళాలన్నా ఫ్యూచర్‌లో వీళ్ళకుండే ఆపర్చునిటీస్ ఏంటి? సో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఇక్కడ సో ఇలా మనకి ఎస్పెషలీ ఎంఈసీ స్టూడెంట్స్ని సిఈసీ స్టూడెంట్స్ని తీసుకుంటే ఇవాళ మనకు వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయండి. ఒకప్పుడు ఏంటంటే ఇంక వీళ్ళందరికీ ఒక సిఏ చేయాలి, అదొకటే ఆపర్చునిటీ ఉండే. ఈ సిఏ చేస్తూ సైమల్టేనియస్గా ఒక డిగ్రీ కాలేజీలో ఇందులో కొందరు రిజిస్టర్ అయ్యేటోళ్ళు, ఆ డిగ్రీ కాలేజీకి పోవాల్సిన అవసరం లేదు. ఇందులో సక్సెస్ అయినటువంటి వాడు సిఏ డిగ్రీతో బయటకు వెళ్ళిపోయి ఇందులో జాయిన్ అయ్యాడు మంచిగాని. ఇందులో సక్సెస్ కానినటువంటి వాడు ఆ డిగ్రీ కాలేజీ నుంచి బయటకు వచ్చి ఏదో ఎంబీఏ చేసుకుని మళ్ళీ ఇంకోటి ఏదో చేసుకుని వచ్చాడు. కామన్ ప్రొసీజర్ ఇదంతా ఇంతకాలం నడిచింది ఇది. సో అయితే ఇంక ఇప్పుడు దానికి ఆపర్చునిటీస్ చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు నెంబర్ 1, ఈ కన్వెన్షనల్ సిఏ, సిఎస్, కంపెనీ సెక్రటరీలు, ఈ ఐసీడబ్ల్యూలు, ఈ కోర్సులు ఏమున్నాయో దే ఆర్ ఆల్వేస్ దేర్ లైక్ దట్. ఆ ఆపర్చునిటీ ఎవర్గ్రీన్ ఆపర్చునిటీ. అయితే ఏఐ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ సిఏలో కొన్ని మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవాళ ఖచ్చితంగా. ఎందుకంటే మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసినప్పుడు మనం డిస్కస్ చేసాం, ఎక్కడైతే స్ట్రక్చర్డ్ ఎగ్జిక్యూషన్ ఉందో, అంటే ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, మెషిన్ కెన్ రీప్లేస్ హ్యూమన్ బీయింగ్. ఓకే. ఎక్కడైతే ఎమోషనల్ డెసిషన్ తీసుకోవాలో, ఒక మేనేజర్ తీసుకోవాలో, మెషిన్ కెనాట్ రీప్లేస్ హ్యూమన్ బీయింగ్. సో అందువల్ల ఈ సిఏలో కొన్ని డివిజన్స్లో సో ఏ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉండే అవకాశం, అన్నిట్లో కాదు, కొన్నిట్లో మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉన్నది. సో ఇది కాకుండా నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎంఈసీ స్టూడెంట్స్ని తీసుకున్నారంటే ఇవాళ బీబీఏ ప్రోగ్రాము, ఓకే, బీబీఎం ప్రోగ్రాము, వాటికి వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. అందులో కూడా ఏంటంటే కొద్దిగా ఈ డిజిటల్ మార్కెటింగ్ని, మేనేజ్మెంట్ కోర్సెస్ని వీటిని ఇంటిగ్రేట్ చేశారు. మనం ఈ ఎంఈసీ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో మంచిగా ఇంటిగ్రేట్ చేశారు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఢిల్లీ యూనివర్సిటీ మీరు తీసుకున్నారంటే ఈ ఢిల్లీ యూనివర్సిటీలో వెరైటీ ఆఫ్ కోర్సెస్ ఉంటాయండి. వెరైటీ ఆఫ్ కోర్సెస్ అంటే వాడి దగ్గర మన బీబీఏని బిఎంఎస్ ప్రోగ్రామ్ అంటాడు, బ్యాచులర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అంటాడు. వాళ్ళ దగ్గర బీబీఈ, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ అని ఒకటి ఉంది. వాడి దగ్గర బిఎఫ్ఐఏ, బ్యాచులర్ ఆఫ్ ఫినాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అని ఉంది. ఇటువంటి 3 కోర్సెస్ ఉన్నాయి. అందులో మల్టిపుల్ కాలేజెస్ ఉన్నాయి. వాటిలో ద టాప్ నాచ్ కాలేజ్ షాహిద్ సుఖ్దేవ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ స్టడీస్. అది రినౌండ్ కాలేజీ, ఎంతోమంది ఢిల్లీలో. ఇవాళ మనకి ఇండియాలో చాలా స్టార్టప్ కంపెనీలు సీఈఓలు ఆ కాలేజీ నుంచి వచ్చారండి ఇవాళ. సో నాట్ ద ప్రిడామినెంట్ కాలేజెస్ అది. ఇది కాకుండా మనకు రామ్లాల్ ఆనంద్, హన్స్రాజు, మహారాజా అగ్రసేన్ కాలేజు, ఇటువంటి చాలా కాలేజీలు ఉన్నాయి ఈ అండర్ గ్రాడ్యుయేషన్. ఈవెన్చువల్గా వాళ్ళకి ఒక మంచి కెరియర్ సెట్ అవుతుంది, మేనేజ్మెంట్లో మంచి బేస్ సెట్ అవుతుంది. వాళ్ళు కూడా మంచి ప్రిడామినెంట్ కంపెనీస్కి మేనేజ్మెంట్ ట్రైనీస్ కింద, జూనియర్ కన్సల్టెంట్ కింద జాయిన్ అవుతున్నారు వాళ్ళు. అదొక ఆపర్చునిటీ ఉన్నది. దాని తర్వాత వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ మంచి యూనివర్సిటీలో చేసుకుంటాడు. హీ విల్ హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ కెరియర్. ఆ ఆప్షన్ ఎప్పుడు ఉన్నది. ఇది కాకుండా వీళ్ళు కనుక మనకి బీకామ్ ప్రోగ్రాంలో జాయిన్ అవుదాం అనుకుంటే ఈ బీకామ్ ఆనర్సు, ఈ బీకామ్ కంప్యూటర్సు, ఆ ఆప్షన్స్ ఎప్పుడు ఉన్నాయి మనకి ఎంఈసీ వాళ్ళు కూడా. సో ఎంఈసీ కెన్ ఆల్సో జాయిన్ ఇన్ బీకామ్ కంప్యూటర్స్ ఉందని బీకామ్ ఆనర్స్ ప్రోగ్రామ్స్. ఈ బీబీఏ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా ఉంటాయి. ఇది కాకుండా మనకి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ ఐఎస్ఏ ఉందండి కోల్కతాలో, వన్ ఆఫ్ ద ప్రిడామినెంట్ ఇన్స్టిట్యూషన్. వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, డిగ్రీ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ అని. సో ఐఎస్ఐ కోల్కతా అనేది వరల్డ్ రినౌన్. అసలు స్టాటిస్టిక్స్ అనే కోర్సు ఇండియాలో మాట్లాడామంటే ఫస్ట్ ఐఎస్ఐ కోల్కతా గురించి మాట్లాడుకుంటాం మనం. సో వాళ్ళ దగ్గర ఒకప్పుడు పీజీ ప్రోగ్రామ్స్ ఉండేది, ఇప్పుడు వాడు యూజీ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేసి ఒక 4-5 ఇయర్స్ ఆల్రెడీ అయిందండి. వాళ్ళ దగ్గర కూడా చాలా బాగున్నది ఆ ప్రోగ్రామ్ అది. సో వీళ్ళంతా కూడా బిజినెస్ అనలిస్ట్కి పోతారు అనమాట. వీళ్ళంతా బిజినెస్ అనలిస్ట్ జాబులు పోతారు. ఇవాళ బిజినెస్ అనలిస్ట్ అనేది వన్ ఆఫ్ ద బూమింగ్ కెరియర్స్ మార్కెట్లో. సో అదర్ దాన్ కన్వెన్షనల్ వన్, ఇదంతా కూడా మన ట్రెండింగ్ ఆపర్చునిటీస్. కమింగ్ టు ఈ కామర్స్, ఎకనామిక్స్ అండ్ దెన్ సివిక్స్ స్టూడెంట్స్ తీసుకుంటే వీళ్ళ దగ్గర కూడా సేమ్ మళ్ళీ మనకు ఆ సిఏలు, సిఎస్లు మనం ఏం మాట్లాడుతున్నాం సిఈసీ గురించి చెప్తున్నాం. వీళ్ళ దగ్గర తీసుకుంటే వాడికి ఏం ఆపర్చునిటీస్, వీడికి అదే ఆపర్చునిటీ ఉంటాయి. స్లైట్లీ మీకు ఆ బీబీఏ ప్రోగ్రామ్ చూస్ చేసుకోవడంలో కొన్ని ఢిల్లీ యూనివర్సిటీస్ ఈ ప్రోగ్రామ్స్కి, మనం ఇందాక మాట్లాడుకున్న ప్రోగ్రామ్స్కి మ్యాథ్ కంపల్సరీ చేశారు సార్. అంటే మనకి 11th and 12th స్టేజ్లో మ్యాథ్ కంపల్సరీ ఉండాలి. వీడి దగ్గర మ్యాథ్ లేదంటే వాడికి అందులో ఎంట్రీ ఉండదు. ఇప్పుడు ఇవాళ మనకి నర్సింహుంజీ యూనివర్సిటీ ఉంది ముంబైలోని. ఆ నర్సింహుంజీ యూనివర్సిటీలో వాడి మెజారిటీ ఆఫ్ ద కోర్సెస్కి బీఎస్సీ ఫినాన్స్ అని ఒక కోర్స్ ఉంటుంది, వాడికి ఇటువంటి మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్లో కూడా మ్యాథ్ ఈజ్ కంపల్సరీ. సో సిఈసీ స్టూడెంట్స్
అటువంటి కాలేజీలను పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే. సో నెక్స్ట్ వీళ్ళందరికీ ఇప్పుడు ఒక చోట గ్రాడ్యుయేషన్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే సిఈసి వాళ్ళకి అటువంటి కాలేజీలో ఛాన్స్, అటువంటి కాలేజ్ ఆ కాలేజీలో ఛాన్స్ లేదు. అయితే ఇప్పుడు ఈవేళ క్రైస్ట్ యూనివర్సిటీ లాంటి కాలేజీల్లో మీరు పోయి బీబీఏ చదువుతూ ఉంటే అక్కడ ఏం ప్రాబ్లం లేదు. మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతుందా అంటే ప్రాబ్లం ఏం లేదు. అటువంటి కొన్ని పర్టికులర్ కాలేజెస్కి సో సేమ్ కోర్సే కానీ అన్ని కాలేజీల్లో ఒకే విధంగా ఉండదు. ఒకే విధంగా ఉండదు. ఆ పర్టికులర్ యూనివర్సిటీకి మ్యాథ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో అందుకోసం చాలామంది పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ని ఇన్సిస్ట్ చేస్తారు, ఆ మ్యాథ్ అనేది పెట్టుకో, నువ్వు తర్వాత వదలొద్దని చెప్పి అందుకనే చెప్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంటే ఇంకేం చేయాలి, అప్పుడు అదే బీబీఏని వేరే చోట చేసుకోవాలంతే. ఇప్పుడు ఈ ఎంఈసీ స్టూడెంట్స్కి ఈ మనం డిస్కస్ చేసినటువంటి గ్రాడ్యుయేషన్ అనేది ఏదైతే ఉన్నదో ఈవెన్చువల్లీ అట్ ఎ లేటర్ స్టేజ్ మాకు ఒక మేనేజర్ పొజిషన్లో తను ఒక 5 years పనిచేసినా 6 years పనిచేసినా నెక్స్ట్ లెవెల్ కెరియర్లో రీచ్ అవ్వాలంటే తన దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం మళ్ళీ ఎంబీఏ కోసం క్యాట్ లాంటి ఎగ్జామ్ రాయాలి. ఈ హెడేక్ నుంచి బయటపడటం కోసమే మనకి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ 5 years స్టార్ట్ చేశాడు. వీళ్ళకి అది ఆల్వేస్ బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే అది లెస్ కాంపిటేటివ్. మీకు అందులో ఇప్పుడు ఇవాళ ఆల్మోస్ట్ ఒక 9 IIMs అండర్ గ్రాడ్ ప్రోగ్రామ్స్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కలిపి ఆఫర్ చేస్తున్నాయి. సో అందులో ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కనుక 9-10 యూనివర్సిటీస్ ఇవాళ మన దగ్గర ఉన్నాయి కనుక హ్యాపీగా ఇందులో కొంచెం సెట్ అవుతాడు. కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అదే గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత వెళ్ళాలంటే అక్కడ 3.5 lakh టెస్ట్ టేకర్స్ ఉంటారు. ఇప్పుడు తీసుకుంటే టోటల్ కాంపిటీషన్ 25,000 20,000 లోపల ఉంటుంది. ఎక్కడ 25,000 ఎక్కడ 3 lakhs. అక్కడ 3 lakhs. నెక్స్ట్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంబీఏ జాయిన్ అయ్యేటోడికి వాడు యూస్ చేసే ఫిల్టర్స్ కూడా టూ మెనీ ఫిల్టర్స్ యూస్ చేస్తాడు. జెండర్ డైవర్సిటీ ఏంటి, అకాడమిక్ డైవర్సిటీ ఏంటి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, 10th standard 11th standard గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ సెట్ ఉన్నాయి, ఇవన్నీ ఫిల్టర్స్ యూస్ చేస్తాడు. సో ఇప్పుడు 11th and 12th స్టూడెంట్కి వాడిని ఎలాగో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవడు అడగడు, ఫ్రెషరు. సో ఇటువంటి చాలా ఫిల్టర్స్ నుంచి బయటపడిపోతారు తను. కాబట్టి ఇప్పటి నుంచి అబ్సల్యూట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా ఈజీ. అండ్ మన పిల్లగాళ్ళందరూ మీరు చూశారు ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ పుణ్యమా అని చెప్పి ఈ 10th 11th and 12thలో ఎవరిని టచ్ చేసినా 90+% ఉంటుంది. అందరికీ 90. ఆ గ్రాడ్యుయేషన్ దగ్గరికి వస్తారు 40 అవుతాయి చాలా మందికి. అక్కడ చాలా తక్కువ మందే మెయింటైన్ చేస్తున్నారు 80+% అనేది. సో వానికి అక్కడ గ్రాడ్యుయేషన్ గురించి ఆ ఇంటర్వ్యూలో క్వశ్చనే రాదు ఈ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళిపోతే. సో ఐఐఎమ్స్ని ఆప్ట్ చేసుకోవడం ఇది చాలా బెస్ట్ అడ్వైజ్, బెస్ట్ ఆప్షన్. ఈ ఇందోరు, రోహ్తక్ ఇటువంటి ఐఐఎమ్స్ని ఆఫర్ చేసుకుని మనం అనుకున్న కోయికోడ్ ప్రోగ్రామ్ కానీ ఒక ఐఐఎం షిల్లాంగ్ కానీ చేసేసుకుంటే ఫస్ట్ 3 years వాడు బీబీఏ డిగ్రీ ఇస్తాడు. ఈ బీబీఏ డిగ్రీ తర్వాత క్యాండిడేట్ క్విట్ అయిపోదాన్ని నేను బయటకు వచ్చేద్దాం అనుకుంటే బయటకు వచ్చేయచ్చు. సో ఓన్లీ విత్ బీబీఏ డిగ్రీ వస్తాడు. లేదు నేను తర్వాత 2 years ఎంబీఏ కూడా కంటిన్యూ చేసుకుంటా అంటే కంటిన్యూ చేసుకుంటాడు. సో ఆ 2 years కంటిన్యూ అయిపోయినాక అక్కడ అదే ఐఐఎంలో ఇందోర్లో క్యాట్ రాసి ఎంబీఏ ప్రోగ్రామ్ కోసం ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళతో వీళ్ళు మెర్జ్ చేస్తారు లాస్ట్ 2 years. సో దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ దీస్ స్టూడెంట్స్. సో ప్లేస్మెంట్ అందరికీ కలిపి ఒకటే ఉంటుంది అక్కడ. సో ఆ టైంలో ఒక ఎక్సలెంట్ పేమెంట్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ ఈజ్ అన్ ఎవర్ గ్రీన్ రూల్ అండి. ప్రతి ఆర్గనైజేషన్కి ఈవేళ ఎక్కడ తీసుకున్నా మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. అందులో మీకు ఆ 4 sectors ఏమంటామంటే మేము స్టూడెంట్స్కి ఎప్పుడు అడ్వైస్ ఈవేళ ఎనీథింగ్ హ్యూమన్ బీయింగ్ ఇంటర్వెన్షన్ లేకుండా అది జరిగే పని కాదండి అసలు. అబ్సల్యూట్లీ వి ఆల్వేస్ సే దట్ ఇఫ్ యూ కన్సిడర్ బిజినెస్ యాజ్ ఎ చైర్ ఇట్ హ్యాస్ గాట్ 4 legs బేసికల్లీ. ఈ 4 legsలో ఒక లెగ్ how do you manage your resources which is HR. The other leg how do you manage your cash flow is your finance. The third one how do you market and then sell your product which is sales and marketing. The quality execution of your project that is operations. ఈ 4 essential ఏమిటి లేదంటే బిజినెస్ నిలబడదు. ఇప్పుడు దానికి మనం కింద కూర్చున్నటువంటి ఆ సర్ఫేస్ సీట్ ఏది ఉందో దట్ ఈస్ టెక్. ఈవేళ టెక్నాలజీ ఈ 4 ఇంటర్ఫియర్ అయింది. సో మనకి టెక్ మీద కూడా అవేర్నెస్ ఉండాలి, అప్పుడే బిజినెస్ సేఫ్గా ఉంటుంది. సో అందువల్ల వీళ్ళందరికీ ఇవాళ కోర్సెస్లో మీరు బీబీఏ కోర్స్ జాయిన్ ఎందో జాయిన్ చేసినా ఆ టెక్ టచ్ అనేది ఎప్పుడు ఇస్తున్నాయి ఈ ప్రిడామినెంట్ యూనివర్సిటీస్. మన ఓల్డ్ కాలేజీలు ఏమున్నాయో అది ఎవడో రివ్యాంప్ చేయలేదు, బట్ ఈ న్యూ కాలేజీలు అన్నీ కూడా చేసినాయండి. సో ఎంఈసీ స్టూడెంట్స్కి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ సిఈసీ స్టూడెంట్స్ లా ప్రోగ్రామ్ కూడా చాలా మంది పోతున్నారు ఇవాళ. ఎంఈసీ సిఈసీ చేసి కూడా లా ప్రోగ్రామ్ ఎనీవన్ ఎంఈసీ స్టూడెంట్ వెళ్ళొచ్చు, బైపీసీ స్టూడెంట్ వెళ్ళొచ్చు, ఎనీవన్ వెళ్ళొచ్చు. వాడు తర్వాత వెళ్ళేది హ్యూమానిటీస్లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినాక వాడు అక్కడ చేసేది బీఏ గ్రూపు, బీఏ ఎల్ఎల్బి డిగ్రీ చేస్తాడు. ఎంఈసీ స్టూడెంట్స్కి ఉన్న అడ్వాంటేజ్, సిఈసీ స్టూడెంట్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లాలో బీబీఏ ఎల్ఎల్బి కూడా ఉంది. బీబీఏ ఎల్ఎల్బి. సో ఇప్పుడు బీబీఏ ఎల్ఎల్బి అనేది ఒక రకంగా మంచి మోస్ట్ సార్ట్ అవుట్ కెరియర్ అండి. అంటే ఎట్టంటే మనకి ఇవాళ ఒక లా యూనివర్సిటీ నుంచి పిల్లగాల్ని సెలెక్ట్ చేసినప్పుడు క్యాంపస్ బేస్మెంట్ వాళ్ళకి 2 types ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి లా ఫార్మ్స్తో కన్సల్టెంట్స్ కింద పనిచేయడం. అంటే వాడు ఒక షార్దూన్ అమర్చన మంగళదాసు, ట్రై లీగల్, లుత్రా అండ్ లుత్రా ఇటువంటి కంపెనీల్లో ఒక లీగల్ కన్సల్టెంట్ కింద పనిచేస్తాడు. ఈ లీగల్ కంపెనీ
ఏదో ఒక కంపెనీ నుంచి ఒక ప్రాజెక్ట్ తీసుకుని వస్తుంది. ఆ ప్రాజెక్ట్ మన స్టూడెంట్ వీడు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసుకుని వస్తాడు దాన్ని. ఇది లీగల్ కన్సల్టెంట్ జాబ్. ఇది కాకుండా కంపెనీస్ ఇన్ హౌస్ లాయర్ కింద రిక్రూట్ చేసుకుంటాయి. ప్రతి కంపెనీకి ఒక ఇన్ హౌస్ లాయర్ ఉంటాడు, లాయర్ తీసుకుంటాడు. ఈ ఇన్ హౌస్ లాయర్కి ఈవెన్చువల్లీ కొంత స్టేజ్ దాటిపోయినాక వానికి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్, ఆ జనరల్ మేనేజరు, వైస్ ప్రెసిడెంట్ ఇన్ లా అటువంటి పొజిషన్స్ ఇవ్వడానికి కంపెనీస్ ఎక్స్పెక్టేషన్ వాడికి బిజినెస్ కూడా తెలిసి ఉండాలి. మీకు ఈ BA LLB చేసినట్టు వాళ్ళు తర్వాత ఏ కంపెనీ సెక్రటరీయో చేయాలని ట్రై చేస్తున్నారు, లేదా MBA చేయాలని ట్రై చేస్తున్నారు. ఇటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి ఆ లెవెల్కి వెళ్తున్నాడు, లేదంటే వాడు ఆ కింద ఉండిపోతున్నాడు. ఈ BBA LLB వాడికి హీ నోస్ బిజినెస్ అండ్ దెన్ హీ నోస్ లా. వాడికి ఏ ఎడిషనల్ కోర్స్ అవసరం లేదు, స్ట్రైట్ అవే హీ విల్ రీచ్ ద క్యాడర్. సో అందువల్ల ఈ BBA LLBకి ఇన్ హౌస్ కంపెనీలో లాయర్ కింద జాయిన్ అయినటువంటి వాళ్ళకి ట్రెమెండస్ అడ్వాంటేజ్ ఉంది BBA LLB చేయడం వల్ల. అంటే కాబట్టి MEC CECకి ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి మనకి. సో మనం ఏంటంటే ఆ 3 సబ్జెక్టులు చదువుకున్నాం కదా, వాటి మీదే ఫోకస్ చేయకుండా ఇఫ్ యు ఆర్ రెడీ టు థింక్, ఇఫ్ యు ఆర్ రెడీ టు ఓపెన్ ద గేట్స్, మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఆపర్చునిటీస్ ఒక్కటే కూడా సార్, లైక్ అన్ని IIMs ఇవే ఉన్నాయి. IIMs గురించే చెప్తూ వచ్చారు MEC వాళ్ళకి కానీ CEC స్టూడెంట్స్ కానీ. IIMsే కాకుండా అంటే అందరూ IIMsలో జాయిన్ అవ్వలేరు, కొంతమంది క్రాక్ చేయలేరు, ఇంకొక రీజన్స్ సో రీజన్స్ ఉంటాయి. అవి కాకుండా వేరే అదర్ ఆపర్చునిటీస్ మనం అనుకున్నాం కదా. ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీ ఉంది సార్. ఢిల్లీ యూనివర్సిటీలో 2 many సీట్స్ ఉన్నాయి. బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది, వాడి దగ్గర ఈ ప్రోగ్రామ్ ఉంది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది, JNU ప్రోగ్రామ్ ఉంది. ఇది కాకుండా మనకు సెంట్రల్ యూనివర్సిటీస్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇది సింబయాసిస్ ప్రైవేట్ యూనివర్సిటీ, వాడి మెయిన్ క్యాంపస్ పూణే ఉన్నది, తర్వాత క్యాంపస్ నోయిడా, తర్వాత హైదరాబాదు, ఇప్పుడు నాగపూర్ క్యాంపస్ ఉన్నది. నర్సింహుంజీ ఉంది, మెయిన్ క్యాంపస్ ముంబై క్యాంపస్ ఉంది. మన హైదరాబాద్లో కూడా నర్సింహుంజీ క్యాంపస్ ఉన్నది. ఇది కాకుండా క్రైస్ట్ యూనివర్సిటీ ఉంది. చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. చెప్పే ప్రకారం MPC BPC స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే కదా కెరీర్ ఆపర్చునిటీస్. CEC MEC వాళ్ళకైతే ఇంకా హ్యూజ్గా ఉన్నాయి ఆపర్చునిటీస్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. అది తెలియట్లేదు జనాలు, అది తెలియట్లేదు, అవేర్నెస్ లేదు, అది తెలియట్లేదు. అంటే ఇది చేయలేకపోతే ఇంకా IIM నుంచి చదువుకుని వచ్చి MBA చేసుకుని వచ్చినాక ఈ MPC చేసి వీళ్ళందరూ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరికీ బాస్ కింద వాడు కూర్చుంటాడు. సో అందరికి అర్థం కాదు ఏంటంటే వీళ్ళందరికీ బాస్ ఆయన అవుతారు. అది తెలియట్లేదండి. ఆ అవేర్నెస్ లెవెల్ అంటే సౌత్కి ముంగటి నుంచి కూడా ఫస్ట్ నుంచి అదేనండి. అందరూ ఎవరైనా ఏంటంటే ఇంజనీరింగ్, మెడిసిన్ అంతే ఇవే. మనకి ఈవేళ ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎక్కువ వచ్చి మనకి వేళ సౌత్ ఇండియాలో IIMs తీసుకుంటే మనకి బెంగళూరు ఒకటి ఉంది, IIM బెంగళూరు, IIM కోయికోడ్ ఒకటి ఉంది, మనకి IIM విశాఖపట్నం ఒకటి ఉంది. మన తెలంగాణ స్టేట్లో IIM లేదు మనకి. సో ప్రతి స్టేట్కి ఒక IIM ఉన్నది ఈవేళ మనకి ఆల్మోస్ట్. తెలంగాణ స్టేట్లో తప్ప. సో ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి. దాని తర్వాత ఈ సింబయాసిస్, నర్సింహుంజీ ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ రావడం. బెంగళూరు మార్కెట్లో క్రైస్ట్ యూనివర్సిటీ వాళ్ళకి ఒక 3 క్యాంపసెస్ వరకు ఉన్నాయి వాళ్ళకి. సో అందువల్ల మంచి అవేర్నెస్ క్రియేట్ చేశారు. సో యూనివర్సిటీస్ కూడా పెట్టడం వల్ల ఆ లోకల్ సరౌండింగ్ ఏరియాలో దాని మీద ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది డొమెస్టిక్ గురించి చెప్పారు. CEC MEC స్టూడెంట్స్కి ఉండే ఆపర్చునిటీస్, డొమెస్టిక్ అంటే ఇండియాలో ఉండే ఆపర్చునిటీస్ చెప్పారు. ఇవే కాకుండా CEC MEC చదువుకున్న వాళ్ళకి ఫారిన్ వెళ్తే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలాంటి యూనివర్సిటీస్లో చదువుకోవచ్చు ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళకందరూ? ఫెంటాస్టిక్ యూనివర్సిటీస్లో ఇవాళ మన BBA ప్రోగ్రాములు, ఇది కాకుండా మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, BA ఇన్ మేనేజ్మెంట్, BSc ఇన్ ఫినాన్స్, ఇటువంటి చాలా కోర్సెస్ అండి. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకమైన కోర్సు. US ఇస్ ద ఫస్ట్ డెస్టినేషన్. దీని తర్వాత జనతా ఈ కెనడా వెంబడి పెడతారు. సింగపూర్లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లాంటి యూనివర్సిటీస్ టాప్ 10 ర్యాంకింగ్లో ఉన్నాయి ఇవాళ ఆ కోర్సెస్లోనే. ఇది కాకుండా మనకి మన ఇండియన్ యూనివర్సిటీ SP జైన్ యూనివర్సిటీ, అదొకప్పుడు మన ముంబై ఒక చోట ఉంది. తర్వాత SP జైన్ ఇప్పుడు వాళ్ళ క్యాంపస్ సింగపూర్లో ఉంది, వాళ్ళ క్యాంపస్ దుబాయ్లో ఒకటి ఉన్నది. సో ఈ క్యాంపస్లో కూడా ఈ జనతా అంతా అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతారు, అదర్ కంట్రీస్లోకి వెళ్ళి జాయిన్ అవుతారు. సో మనకి మల్టిపుల్ ఆపర్చునిటీస్. అదర్ కంట్రీస్లో కూడా మనం అనుకున్నట్టు ఈ BBA ప్రోగ్రామ్ కరికులం డిఫరెంట్ ఉంటుంది. వాడు అక్కడ లోకల్ స్టాండర్డ్ యూస్ చేసి అబ్రాడ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వన్ పాజిటివ్ అడ్వాంటేజ్, వాళ్ళ కంపెనీ ఇంటిగ్రేషన్ చాలా రెగ్యులర్గా ఉంటుంది. అంటే ఈవేళ జాబ్ రోల్ ఇలా చేంజ్ అయిందంటే వాడు ఇమీడియట్గా కంటెంట్ దాన్ని అందులో తోడటానికి ట్రై చేస్తాడు. సైమల్టేనియస్ రెగ్యులర్ అకాడమిక్ కరికులం కిందో లేదా ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కిందో పెట్టడానికి ట్రై చేస్తాడు. అప్ టు డేట్ మారితే వాళ్ళు అబ్సల్యూట్లీ. మన కాలేజీని మనం బ్లేమ్ చేయలేం. మన కాలేజీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా హైదరాబాద్లో ఒక 10 కాలేజీలు తీసుకుందాం సార్. ఈ 10 కాలేజీలు ఒక యూనివర్సిటీకి ఎఫిలేట్ అయి ఉన్నాయి. వీడు ఎఫిలేటెడ్ కాలేజీ కనుక నేను సొంత బుక్స్ పట్టిన నా పిల్లలకి నేను సొంత కరికులం పెడతానంటే కుదరదు. వాడు యూనివర్సిటీ చేంజ్ చేయాలి అది. సో యూనివర్సిటీ చేంజ్ చేయడానికి లాట్ ఆఫ్ రీసెర్చ్ జరగాలి, అక్కడ ఎంతో కమిటీ ఫామ్ చేసి ఇది చేయడానికి చాలా టైం పడుతుంది. మన దగ్గర బాగా లేట్ అవుతుంది, డిలే అవుతుంది, టైం పడుతుంది. మనం కూడా మన దగ్గర కూడా ఈక్వల్ కేపబిలిటీ ఉంది చేయడం కోసం. అప్ టు డేట్ ట్రెండింగ్లో ఉన్నారు.
ఇవాళ మన యూనివర్సిటీ రాత్రి మంచిగా రీసెర్చ్ చేసేసి ఒక ప్రోగ్రామ్ మీద మన పిల్లలందరికీ ఇచ్చి మన ఈ కాలేజీలన్నిటికీ ఇచ్చి ఇంకా ఫ్యూచర్లో ఈ కోర్సుకి మంచి డిమాండ్ ఉన్నది, మనం ఈ కంపెనీస్తో టైఅప్ పెట్టుకున్నాము, మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మీరు ఇందులో ఈ కంపెనీకి ఇంటర్న్షిప్ పంపించండి, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఈ కంపెనీకి ఇంటర్న్షిప్ పంపించండి. వాడికి కార్పొరేట్ లైఫ్ ఎలా ఉండాలో తెలియాలి, నెక్స్ట్ బుక్స్ ఎలా ఉండాలి, ఈ నాలెడ్జ్ ఎలా ఉండాలో తెలియాలి. మన యూనివర్సిటీ కరికులం డిజైన్ చేసామనంటే చక్కగా ఇంప్లిమెంట్ చేస్తారు మన కాలేజీలన్నీ. వాళ్ళు చేయనంతవరకు కాదు. ఇప్పుడు ఈ అటానమస్ కాలేజీలు ఏమున్నాయో వాడు కొద్దిగా ఓన్ కంటెంట్ అని తీసుకుని వస్తున్నాడు. డీమ్డ్ యూనివర్సిటీసు, ప్రైవేట్ యూనివర్సిటీసు వాళ్ళు తీసుకుని వస్తున్నారు రీసెర్చ్. కాబట్టి అఫిలియేటెడ్ కాలేజీలకి ఆ లిబర్టీ లేదు, ఆ ఫ్రీడమ్ లేదు వాళ్ళకి. సో అందుకోసం వాళ్ళు ఎప్పుడు యూనివర్సిటీ మీద డిపెండ్ అయ్యే ఉన్నారు. సో ఓన్లీ ఎంపీసీ బైపీసీ కాదు, సిఈసీ ఎంపీసీ కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో కాబట్టి వీటిని కూడా కెరీర్గా చూస్ చేసుకుంటే చాలా మంచిగా సెటిల్ అవుతారు. ఖచ్చితంగా చూసుకోవచ్చు. బలవంతంగా నాకు ఎంపీసీ నచ్చకపోయినా ఎంపీసీలోనే ఉండాల్సిన అవసరం లేదు. మన దగ్గర మిగిలిన ఇన్ని కోర్సెస్ ఉన్నాయి, ఎందులోనే ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.